ముందుగా వల్లభనేని కండిషన్ మాట్లాడుకొని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వల్లభనేని వంశీ గత 50 రోజుల నుంచి జైల్లో ఉన్నాడు. ఫిబ్రవరి 13 ఆ ప్రాంతంలో అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయనకి బెయిల్ రాలేదు. అనేక సార్లు బెయిల్‌కి అప్లై చేశాడు. రీసెంట్‌గా కూడా ఆయనకి ఎస్సీ, ఎస్టీ కోర్టు రిజెక్ట్ చేసింది. హైకోర్టులో కూడా బెయిల్ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఆయన కిడ్నాప్ కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయి. ఇంకా చాలామంది ఈ కేసులో ఎస్కేప్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరినీ మేము పిలిపించాలి. ఇతను బాగా సామాజికంగా, ఆర్థికంగా బలవంతుడు కాబట్టి ఇతను ఇన్‌ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. సాక్షుల్ని ఆహ్, బెదిరించడం కావచ్చు, లేతే ప్రలోభపరచడం కావచ్చు చేయొచ్చు. అట్లాగే సాక్ష్యాధారాల్ని తారుమారు చేసే అవకాశం ఉందని బలంగా ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ చేయగలిగింది. దాంతో ఇతనికి బెయిల్ అయితే రాలేదు. సో, ఆల్రెడీ అతనికి కొంత ఆహ్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అతనికేందంటే ఒకటి సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది. దాని తర్వాత ఆస్తమా ఉంది. థైరాయిడ్ కూడా ఉందేమో అని డౌట్ వస్తుంది. సో, అతను గతంలో కూడా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాడు. దానికి సంబంధించి మామూలుగా గవర్నమెంట్ జైళ్ళల్లో హెల్త్ ఇష్యూస్ ఉంటే, ఆ జైల్లోనే మెడికల్ ఫెసిలిటీస్ ఉంటే అక్కడే చూస్తారు. లేనప్పుడు అక్కడ పక్కన ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే దానికి తీసుకెళ్తారు. అది చంద్రబాబు ఒకడే చేయగలడు. ప్రైవేట్ హాస్పిటల్‌లో పెట్టగలిగిన సామర్థ్యం చంద్రబాబుకే ఉంది. జగన్‌కి లేదని నేను చాలా సార్లు చెప్పాను. అంటే వ్యవస్థలని మేనేజ్ చేయగలిగిన శక్తి చంద్రబాబుకు ఉన్నట్టుగా జగన్‌కి లేదు. అది మనం అరెస్టులు చూస్తే కూడా ఎవడికైనా అర్థమైపోతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి హెల్త్ ఇష్యూ ఉందని రమేష్ హాస్పిటల్‌లో చాలా రోజులు పెట్టారు. అలాగా ఆయన చాలామందికి అప్పుడు రమేష్ హాస్పిటల్‌లో కోర్టులు పెట్టేసేవి. ఇప్పుడేమో లేదు. ఎంత సీరియస్‌గా ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంగతి చెప్తాను. నిన్న ఈయన మధ్యాహ్నం టైంలో చాలా సివియర్ నొప్పి ఉంది. అట్లాగే ఊపిరాడట్లేదు. అవన్నీ చెప్పినప్పుడు ఫస్ట్ ఏం చేశారంటే వీళ్ళు వైద్యుల్ని పిలిపించి జైల్లోనే చెక్ చేయించారు. కానీ వాళ్ళు కూడా సలహా ఇచ్చారు. కొంత హాస్పిటల్‌లోకి వెళ్ళి టెస్ట్‌లు అవి చేయిస్తే మంచిది సార్ అని. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి తీసుకెళ్ళమన్నారు. వీళ్ళు మెల్లగా ఎప్పుడో 4:30, 5కి అలా తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్‌కి విజయవాడలో. తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు ఎవరు లేరు ఆ టైంకి. లేకపోతే మళ్ళీ ఫోన్లు చేసి పిలిపించారు. ఈ లోపల వెయిటింగ్ చేయాల్సొచ్చింది. వాళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత టెస్టులు చేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ సివియర్‌గా ఉంటే పరిస్థితి ఏంటి? ఇతనికి సివియర్‌గా ఉందో లేదో తెలీదు కదా! మొత్తానికి టెస్టులు చేశారు. అతనికి ఈసీజీ, తర్వాత 2డీ ఎకో, ఆహ్, చెస్ట్ ఎక్స్‌రేలు ఇవన్నీ తీశారు. ఇవన్నీ తీసి అతనికేదో మెడికేషన్ అవి ఇచ్చారు. థైరాయిడ్ టెస్ట్ కూడా చేయాలని చెప్పారు. ఏదేమైనా ప్రభుత్వ దీంట్లో అతనికి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో, దీంతో ఇప్పుడు ఒక డౌట్లు జనాలకు వస్తున్నాయి. ఎందుకు ఇతనికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఏమైనా విషప్రయోగం జరిగిందా జైల్లో? ఎందుకంటే తను జైలు ఫుడ్డే తింటున్నాడు. బయట ఫుడ్ అయితే రాలేదు. ఇదే కార్యక్రమం గతంలో కూడా చంద్రబాబు మీద కూడా వాళ్ళు ఆరోపించారు. చంద్రబాబుని చంపేయాలని జైల్లో చూస్తున్నారనేది కూడా ఆరోపించారు. ఇదే మాట ఇప్పుడు వంశీ విషయంలో కూడా ఆరోపిస్తున్నారు. జైల్లోనే వంశీని చంపేయాలని. ఇది అనేక ప్రాంతాల్లో ఇదే ఉంది. కాకపోతే మన దేశంలో జైళ్ళల్లో చంపిన సంఘటనలు లేవా అంటే బోలెడున్నాయి. ఎవ్రీ ఇయర్ దాదాపు 2000 మందికి పైన ఖైదీలు జైళ్ళల్లో చనిపోతున్నారు. రకరకాల కారణాలతో మిస్టీరియస్‌గా చనిపోతున్నారు. ఆ మధ్య కిటికీకి ఆహ్, అట్లాగే మనకి పరిటాల రవి కేసులో మొద్దుసీన్ గానీ, మిగతా వాళ్ళందరూ కూడా జైల్లోనే చనిపోయారు. మొద్దుసీన్‌ని చంపిన వ్యక్తి జైల్లోనే చంపాడు. అతను కూడా మళ్ళీ జైల్లోనే చనిపోయాడు మిస్టీరియస్‌గా. సో, మనకి ఆ కేసులు పెద్ద విషయం కాదు. అతి హై సెక్యూరిటీ ఉన్న తీహార్ లాంటి జైల్లోనే పట్టపగలు గార్డ్స్ దగ్గర నుంచి గన్స్‌లా కొన్ని కాల్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి జైళ్ళు అనేవి సేఫ్ అయితే కాదు గ్యారంటీగా. కాకపోతే ఇతని మీద అలాంటి ప్రయోగం చేశారా లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు తప్ప చేశారా లేదనేది వాళ్ళ దగ్గర కూడా ఏం ప్రూఫ్ లేదు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఆయన ఎవరు మన ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ఆయన మీద కూడా స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చారు నాకనేది ఆయన కూడా ఆరోపించాడు. సో, పాజిబుల్ అంటే ఖచ్చితంగా పాజిబుల్లే. ఫుడ్‌లో స్లో పాయిజన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కాకపోతే అవి చేస్తారా అంటే చెప్పలేం మనం. ఏదేమైనా ఆరోపణ అయితే జరిగింది. ఈయన కాకపోతే ఇంకొక ఇది కూడా మనం అటువైపు నుంచి చూస్తే ఏముంటుందంటే జనరల్‌గా జైలుకి పోయినాక నాకు ఆరోగ్యం బాలేదనే దాన్ని బిల్డప్ చేస్తారు. చంద్రబాబుకి కూడా మనం గమనిస్తే చంద్రబాబు అంతవరకు ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు బయటికి చెప్పలేదు. జైలుకి పోయినాక ఆయనకి ఏమేమి సమస్యలు ఉన్నాయో బయటకు వచ్చాయి సడన్‌గా.
మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చినాక చూడండి ఇప్పటివరకు ఆయన ఆరోగ్య సమస్యల గురించి ఎక్కడ చర్చే లేదు. బ్రహ్మాండంగా ఆయన యాక్టివ్గా ఉన్నారు. సో ఇదేంటంటే జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసము ఆరోగ్యం బాగాలేదన్న విషయాన్ని హైలైట్ చేసుకుంటూ వస్తారనమాట. సో మనకి కేజ్రీవాల్ విషయంలో కూడా ఇదే జరిగింది. కేజ్రీవాల్ కూడా ఆరోగ్యం సరిగా లేదు, ఆయన జైల్లోనే ఇబ్బందులు పెడుతున్నారు, ఆయనకి వాళ్ళేమో స్వీట్లు ఎక్కువ తినేస్తున్నాడు, మామిడి పళ్ళు ఎక్కువ తింటున్నాడు ఇలాగని వాళ్ళు అనడం, ఈయనేమో సరిగా వీళ్ళు ఆయన్ని చూసుకోవట్లేదని వీళ్ళు అనడం, ఇలాగా జైల్లో బెయిల్ రావడం కోసం కూడా వాళ్ళు ఒక డ్రామాటిక్ హెల్త్ నెరేటివ్ని క్రియేట్ చేస్తారు. అలాగా ఏమన్నా వంశీకి ఆరోగ్యం బాగాలేదన్న విషయాన్ని బిల్డప్ చేసి ఈ డాక్టర్ల దగ్గర అంతా కూడా సర్టిఫికేట్లు తీసుకుని ఈసారి హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్కి అప్లై చేస్తారా అన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే హెల్త్ గ్రౌండ్స్లోనే చంద్రబాబు కూడా తాత్కాలిక బెయిల్ వచ్చింది. ఒకసారి బెయిల్ వస్తే ఇంకా ఏదో ఒక పద్ధతిలో దాన్ని అలాగే ఉండిపోగలరు. అలాగే టెంపరరీ బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు తర్వాత పర్మనెంట్గా తెచ్చుకోగలిగాడు. అలాగా వీళ్ళు కూడా ఏమన్నా ప్రయత్నిస్తున్నారా హెల్త్ గ్రౌండ్స్లో అనేది చూడాలి. ఎందుకంటే మనకి పోసాని కృష్ణమురళి కేసులో కూడా హెల్త్ గ్రౌండ్స్ మీదనే వాళ్ళు ఎక్కువగా ఆధారపడ్డారు. కాకపోతే పోసాని కృష్ణమురళి కేసు కంటే కూడా ఇది సీరియస్ కేసు. ఇదేంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. ఈ సత్యవర్ధన్ అనే తెలుగుదేశం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న అతన్ని కిడ్నాప్ చేశారనేది కేసు ఇది. సో అందువల్ల